ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయని అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యమని గుర్తు చేశారు. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి శుక్రవారం హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రం చేసే క్రమంలో విద్యార్థులందరూ అందులో భాగస్వాములయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే పరిశ్రమలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా సప్లై డిమాండ్ తరహాలో కొత్త విధానం తెచ్చామని, దీని ద్వారా 75,000 మందిని సర్కీనింగ్ చేశామని వివరించారు. గత ఏడాదిన్నరలో 755 కంపెనీలు రాష్ట్రానికి రాగా అవన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 4,000 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగించి వీటి భర్తీకి చర్యలు చేపడతామని వారు తెలియజేశారు. కొంతమంది కులం, మతం, ప్రాంతం అనే భావన తీసుకొచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తామని ప్రకటించారు.